రాజ్యం అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసింతును. రాజ్యం సూర్య చంద్రులు అక్షరలేని రాజ్యం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో లేని రాజ్యం. ఇక లంచం మోసం దోషం లేని రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ కూడి వచ్చిన దైవజనులకు విశ్వాసులకు మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చేస్తున్న ర్యాలీ ఎవరికి హానికరమైనది కాదు, దేశానికి హానికరమైనది కాదు. క్రైస్తవ సంఘమే దేశానికి ఆశీర్వాదకరమని మరొకసారి తెలియజేస్తున్నాను. వితౌట్ క్రిస్టియానిటీ no greater values to any government. క్రైస్తవ సమాజం లేకుండా ఏ మానవ ప్రభుత్వానికి ఎటువంటి ఉపయోగం లేదండి. We are the source of blessing to all mankind. సర్వ మానవాళికి క్రైస్తవ సమాజము దీవెనకరంగా ఉంటూ వస్తూనే ఉన్నది. So you're all a channel of blessing to the whole mankind. కాబట్టి మనమందరము సర్వ మానవాళికి ఆశీర్వాద సాధనాలుగా ఉన్నాము. People may think about Christianity in different values. ప్రజలు క్రైస్తవ సమాజం గురించి భిన్నమైన కోణంలో ఆలోచించవచ్చు. కానీ we are born with a great purpose in our lives. మన జీవితంలో ఒక గొప్ప ఉద్దేశంతో మనం జన్మించామండి. You are born with a great purpose. నీవు ఒక గొప్ప ఉద్దేశంతో జన్మించావు. That purpose to glorify God in every day in our lives. ఆ ఉద్దేశం ఏమనగా మన జీవితంలో ప్రతి దినము కూడా దేవునిని మహిమపరచటమే. So I thank God for all of you. కాబట్టి మిమ్మల్ని అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. I beseech you to stand for Christ and live for Christ's glory in your daily life. మీ అనుదిన జీవితంలో క్రీస్తు కోసం నిలవబడి క్రీస్తుని మహిమపరచవలసినదిగా మిమ్మల్ని నేను ప్రాధేయపడుచు ఉన్నాను. I hope you might have recognized this fact in your life. నేను ఆశిస్తూ ఉన్నాను ఈ సత్యాన్ని మీరు మీ జీవితాలలో గ్రహించి ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. Praise the Lord. దేవునికి స్తోత్రం. In John 1st chapter verse 6, there was a man was born with a great commitment, with a great consecration in his life. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనములో బాప్తిస్మమిచ్చు యోహాను అనేటటువంటి ఒక వ్యక్తి ఒక గొప్ప ఉద్దేశముతోటి దేవునిని మహిమపరచడానికి జన్మించినటువంటి వాడు. Great purpose in life. జీవితంలో గొప్ప ఉద్దేశము కలిగిన వాడు. If we recognize that great fact in our lives, your existence in the world to be a blessing for all mankind. మనము కూడా దేవుని కొరకు ఏ ఉద్దేశంతో జన్మించామో దానిని అర్థం చేసుకోగలిగితే గనుక భూమి మీద ఉన్న సర్వ మానవాళికి మనం ఆశీర్వాదకరముగా మారుతాము. He was born with what purpose? To make ready a people prepared for the coming of the Lord Jesus Christ. బాప్తిస్మమిచ్చు యోహాను ఏ ఉద్దేశంతో జన్మించాడయ్యా అంటే ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుట కొరకై జన్మించి ఉన్నాడు. That's the purpose of your birth and my birth. నీ జననము నా జననం వెనుక ఉన్న ఉద్దేశము కూడా అదేనండి. Jesus is coming soon. యేసు ప్రభువు త్వరలో రాబోతూ ఉన్నారు. Before he comes, ఆయన రాకముందే our responsibility is to make ready a people for the coming of the Lord Jesus Christ. మన బాధ్యత ఏమిటయ్యా అంటే ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచటమై ఉన్నది. God bless all of you. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును గాక. This march is not against to any community. ఈ యొక్క ర్యాలీ ఏ సమాజానికి ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుపుతున్నది కాదు. We always stand for Christ. మేము ఎల్లప్పుడూ కూడా క్రీస్తు కొరకు నిలవబడతాము. For the blessing of the community. సమాజం యొక్క మేలు కొరకు మేము నిలవబడతాం. Praise the Lord. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మేము వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల వేళలో ఈ జరగని ఉన్న ర్యాలీ క్రైస్తవ సంఘానికి సమాజానికి దీవెనకరంగా ఉండాలని కోరుతున్నాం. మా పట్టణాలు, మా గ్రామాలు, మా దేశం యావత్తు కూడా దీవెనకరంగా ఉండాలనే మా యొక్క అభిలాష. That's our desire.
కనుక నీ బిడ్డలు వెళ్ళనంటునుగా నీ దివ్య సన్నిధి వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను నాయనా. ఈ యొక్క ర్యాలీలో పాల్పొంపులు పొందుచున్న ఈ బిడ్డలందరినీ కూడా మీరు ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. భారతదేశ క్రైస్తవులకు ఇది ఒక మంచి అవకాశం. ఏంటంటే మరి 1950లో 10వ తారీఖున ఆగస్టు నెలలోని మరి మన రాజ్యాంగంలో భారతీయ క్రైస్తవులకు ఒక చట్టాన్ని ఇచ్చింది. అంటే క్రైస్తవ్యానికి, మతానికి, కులానికి సంబంధం లేకుండా క్రైస్తవ్యాన్ని స్వీకరించిన కులంగా ఉంటుందని. కాబట్టి మరి ఈ విధంగా ప్రతి క్రైస్తవులకు కూడా ఎస్సీ వాళ్ళు క్రైస్తవులు అయితే వారు ఎస్సీగా ఉండాలి. అదేవిధంగా ఎస్సీ వాళ్ళు కూడా దీని గురించి ప్రత్యేకించి పోరాటం కూడా జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలో క్రైస్తవులు కూడా ఈ రోజు మనసులో పెట్టుకొని ఇలాంటి విషయాలు ప్రోత్సహించాలని కోరుకుంటూ మన క్రైస్తవులు పోరాడాలని కోరుకుంటూ తెలియపరుస్తున్నాను. ఆమేన్. వెహికల్స్ ముందుకెళ్ళాలి. దయచేసి వాళ్ళు వెనక ఉండాలండి. ప్రజలందరూ ముందుకు వెళ్ళాలి. ఆటో కూడా వెనక ఉండాలి. దయచేసి ఆటో వెనకండి. 2 ఆటోలు వెనక వెళ్ళాలి. దయచేసి ఆగాలి. ఆటోలు ముందుకెళ్తున్న ఆటోలు వెనక రావాలి. దయచేసి వెహికల్ ముందుకెళ్ళాలి. వెహికల్కి సౌండ్ వెహికల్కి ప్లేస్ ఇవ్వండి దయచేసి.